గం గణపతి నమః. హనుమలో శివుడిని దర్శించిన సీతమ్మ హనుమ ప్రార్థనని ఆలకిస్తూ ఆనందంతో పరవశించిపోయింది సీతామాత. ప్రతినిత్యం ప్రాతః సమయంలో హనుమ ప్రార్థన సీతమ్మకి మేలుకొలుపు అయిపోయింది. ఆనాడు శ్రీరామ పట్టాభిషేకానంతరం కొద్ది రోజుల పాటు రాముడు అతిథులుగా ఉండిన తదుపరి రాజా సుగ్రీవుడు, రాజా విభీషణుడు, యువరాజు అంగదుడు, జాంబవంతుడు, గుహుడు తదితరులందరూ వారి వారి స్వస్థానాలకి వెళ్ళిపోయారు. ఇక హనుమ తన పని అయిపోయింది కదా అని రాముడు పొమ్మనలేదు. రామపాదాలు విడిచి రాడు కాబట్టి సుగ్రీవుడు తనతో రమ్మని అనలేదు. కనుక హనుమ అయోధ్యలోనే ఉండిపోయాడు. అతడికొక పని లేదు, బాధ్యత లేదు, నివాసానికి మందిరమూ లేదు. రాజా రాముడు అంతఃపురంలోంచి బయటికి వచ్చేటప్పుడు ద్వారం బయట నిలిచి ఉంటాడు హనుమ. రాముడు పిలవనవసరం లేదు, లేకుండానే అతని వెంట రాజసభకి వెళ్తాడు. రాముడు సింహాసనంపై ఆసీనుడైతే తాను రాముని వెనక నిలబడతాడు. రథం ఆగిన మరుక్షణం కిందకి దూకి రాముడి క్రిందకి దిగడానికి వీలుగా తన అరచేతులని మెట్టుగా ఉపయోగిస్తాడు. రాముడు రథాన్ని అధిరోహించేటప్పుడు కూడా హనుమ చేతులే సోపానాలవుతాయి. రాత్రి కాగానే రాముడు అంతఃపుర మందిరంలోకి ప్రవేశించగానే ద్వార బంధనాలు మూసుకుంటాయి. హనుమ ద్వారం బయటనే ఆగిపోతాడు. మళ్ళీ బ్రహ్మీముహూర్త వేళ హనుమ ప్రార్థనతోటే రాముని అంతఃపురం మేలుకుంటుంది, అయోధ్యానగరం మేలుకుంటుంది, కోసల రాజ్యం మేలుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి ప్రాతకాల రామనామ ప్రార్థనతోటే రామరాజ్యం మేలుకుంటుంది. అది నిత్యకృత్యం. అలాంటి హనుమకి అయోధ్యలో ఒక నీడ లేదు, నివాసం లేదు, ఎక్కడుంటున్నాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఒక పదవి లేదు, పని లేదు, పలకరించేవాళ్ళు లేరు. పాపం హనుమ. జాలి కలిగింది సీతమ్మకి. ఈరోజు తాను అయోధ్యా పట్టమహిషిగా భోగభాగ్యాలు అనుభవించడానికి కారణం హనుమ. అతడే గనక లంకకి వచ్చి తన జాడ కనిపెట్టి తన ప్రాణనాథుడిని తీసుకురాకపోయి ఉంటే అంతటి మహోపకారం చేసిన హనుమకి తాము చూపించే కృతజ్ఞత ఇదేనా? ఆ విషయమై విభుడిని నిగ్గదీసింది ఓ రాత్రి. హనుమకి కృతజ్ఞత అంటూ రాముడు మందహాసం చేసి తన హృదయములో నేను, నా హృదయములో అతను, నాలో ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను అన్నాడు. చాలండి మీ రాచరికపు మాటలు. హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో. ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ. పిలు నీకే అర్థమవుతుంది అన్నాడు రాముడు నవ్వుతూ. అన్నట్లుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా, వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తిన్నాడు. కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ కంగారు పడి అంతఃపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది. అది అయిపోయింది. శ్రీరాముని కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వంట తెప్పించింది. అది కూడా అయిపోయింది. తల వంచుకుని ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ. సీతమ్మకి కంగారు పుట్టి, రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది విస్మయంగా. రామనామం తల్లి, వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ తుళ్ళిపడింది. నిరంతరం రామనామం భజించేవాడు శివుడొక్కడే కదా. సీతమ్మ తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరి ఏ ఆహారం పెట్టగలదు? సీతమ్మ ఒక్క అన్నపు ముద్దని పట్టుకుని
రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకి అద్దుకొని స్వీకరించి, కడుపు నిండిందమ్మా, అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా. హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ.